హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనములు చెల్లిస్తుంటున్నాను. కృపామయుడు, దయామయుడు, కరుణామయుడైన యేసు క్రీస్తు మన మధ్యలో నివాసము 2000 సంవత్సరము నుండి మన మధ్యలో నివాసము చేస్తుంటున్నాడు. దీనిని మరవకూడదు. ప్రేమ చూపేది దేవుడు, ప్రేమించేది దేవుడు. ఎంతోమంది ఈరోజు చూస్తే చాలా మట్టుకు పాపము చేస్తూ పాపులుగా ఉంటూ కుటుంబాలు సరిలేక దేనికో ఒకదానికి బానిసై జీవించటం స్టార్ట్ అయింది. కొంతమంది తిరుగుతూ ఉంటారు, అదొక బానిస. కొంతమంది డ్రింక్ అలవాటై కుటుంబాన్ని మరచిపోయి తిరుగుతూ ఉంటారు, అదొక బానిసత్వమే. భూమి మీద ఎన్నో బానిస ఆత్మలున్నాయి. ఆ ఆత్మలు ఏంటి అంటే నిన్ను కుంగదీస్తుంటున్నాయి. దేనికి అయినా ఒకదానికి అలవాటు చేసి కుంగదీస్తుంటున్నాయి. ఒక మనిషి ఎదగపోవటానికి కారణం ఏంటిదంటే నీవు చేస్తున్న పనిలో బ్లెస్సింగ్ లేకనే, నువ్వు కష్టపడుతున్న దాంట్లో ఫలితము లేక డ్రింక్ అలవాటై టెన్షన్ ద్వారా, అప్పుల ద్వారా ఈరోజు బాధపడుతున్నావు. నువ్వు బానిసగా మారిపోయినావు దానికి. అది లేకుంటే నేను బ్రతకలేను అనే స్థితికి నీవు వచ్చినావు. ఒకప్పుడు భార్య లేనిది బ్రతకను, భర్త లేనిది బ్రతకనని, పిల్లలు లేనిది బ్రతకనని, కుటుంబము లేనిది బ్రతకనని ఒక పట్టుదలతో పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఒకరోజు తిరిగిన వాడవు. నీవు ప్రయత్నించావు చాలా మట్టుకు, కానీ నీ ప్రయత్నంలో నీవు పడిపోయావు. అంతటిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఇదే నా జీవితం అని బానిస అయిపోయినావు దానికి. ఇదే నా బ్రతుకు, ఇక చాలు అని నువ్వు ఒక్క రోడ్డు మీద తిరుగుచు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నవాడవు, కానీ ఈరోజు ఎవరు నిన్ను ప్రేమించలేని బ్రతుకుతున్నావు. ఎందుకంటే నిన్ను బానిస చేసింది ఎవరంటే అప్పులు. నీ బ్రతుకును ఇలా మార్చింది ఎవరంటే టెన్షన్. ఇది ఎందుకు వస్తున్నది? ఇది ఎలా జరిగింది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇజ్రాయేల్ ప్రజలు చాలా ఘనంగా బ్రతికిన వారు, సమృద్ధిగా దీవించబడ్డవారు. వారు ఎంతో దేవునికి ప్రియమైన వారు, కానీ వాళ్ళు బానిసగా మారిపోయారు, విలువలేని ప్రజలుగా మారిపోయారు. అబ్రాహాం మొదలుకొని ఇస్సాకు, యాకోబు వరకు దేవుడు పిలిచాడు అబ్రాహామును. అటు తర్వాత యాకోబు సంతానము ఇజ్రాయేలుగా మారిపోయింది. ఆ ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని వందల సంవత్సరాలు బానిసగా బ్రతకటానికి బానిస అయిపోయారు.
ఎవరు వాళ్ళని తప్పియాల? మరి ఎవరు వాళ్ళని తప్పియాలంటే తెలివితో జ్ఞానముతో బ్రతికిన వారు బానిసగా అయిపోయారు. కానీ దేవుడు అన్నాడు, ఏ స్థలము నుండి వాళ్ళు వెళ్ళిపోయారో ఆ స్థలానికి మరలా నేను తీసుకొచ్చేదనని అబ్రాహాముతో వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోలేక వాళ్ళు పడుతున్న కష్టాలు, వాడు పడుతున్న దెబ్బలు చూసి దేవుడు బాధతో వారిని, దుఃఖముతో వారిని చూస్తున్నాడు. నా ప్రజలు ఇలా ఎందుకు అయిపోయారని. వాళ్ళు పెడుతున్న మొర వింటున్నాడు, కానీ సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన దినములు ఇంకా నిండలేవో. నీ బ్రతుకు మార్చుకోవాలంటే నీ తెలివితో పని చేస్తే ఆశీర్వదించబడలేవు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే నీ జ్ఞానముతో పని చేస్తే బ్రతకలేవు. ఒక కుటుంబం బాగుండాలంటే వారి మధ్యలో నిన్ను నిర్మించిన వాడు ఉండాలా, నీకు రూపం ఇచ్చిన వాడు ఉండాలా, నిన్ను ప్రేమించిన వాడు నీ పనికి తోడుండాలా. ఈరోజు నీ బ్రతుకుగా లేదో, నీ పిల్లలు, నీ కుటుంబము విలువ లేకుండా అయిపోయింది నీవు చేయబట్టి. ఇశ్రాయేలుకు విలువ లేదు. ఫరో ఏది చెప్పుతే అది చేయడమే. ఆయన కింద ఉన్న పనివారు ఏది చెప్పుతే అది చేయడమే ఇశ్రాయేలు. వారు ఇటుకలు చేయాలా, పాలు విండాలా, గడ్డి గొయ్యాలా, బానిస బ్రతుకు అయిపోయింది అన్నదే. ఎందుకో అన్నీ మాకు తెలుసు అని గర్వపడితే నీకొచ్చేది అదే జీతము. నీ జీవితం మానాలంటే, నువ్వు మార్చబడాలంటే నీకు రూపం ఇచ్చిన దేవుడు నీకు తోడుండాలా. నీకు రూపాన్ని ఇచ్చిన ఆ ప్రభువు నీకు తోడుంటే, ఆ ఏకైక దేవుడు యేసుక్రీస్తు నీకు తోడుంటే ఈరోజు నీ బ్రతుకు అలా ఉండేది కాదు బ్రదర్. ఈరోజు నువ్వు చేసిన తప్పు రోడ్డు మీద పడిపోయినావు. నువ్వు చేసిన అప్పుతో రోడ్డు మీద పడిపోయినావు. నువ్వు చేసిన స్నేహితంతో రోడ్డు మీద పడిపోయినావు. నమ్మిన వారు నీకు మోసం చేసినారు. వీళ్ళు నా వారు అనుకున్న వాళ్ళు మోసం చేశారు. ఆపదలో ఆదుకుంటారనుకొని ఎన్నో వరకు చేశావు, కానీ వారు నిన్ను ప్రేమించలేకపోయారు. వారు నిన్ను పిలువలేకపోయారు. ఒక్కసారి ఆదరించలేకపోయారు. కారణం ఏమిటి? ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావో, ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నావో వాళ్ళు నీకు దూరం అయిపోయారు. ఈరోజు నువ్వు మారాలనుకుంటున్నావా? దేవుడు ఒక మాట అంటున్నాడు. దేవుడు ఒక మాట ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా తప్పించాడో తెలుసుకుంటున్నావా? తెలుసుకోవాలనుకుంటున్నావా? రండి దానియేలు అధ్యాయానికి వెళ్దాం. దానియేలు 9వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట అంటున్నాడు దేవుడు. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమును నాకు ఘనత తెచ్చుకుంటివి.
మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ఏమంటున్నాడు దేవుడు? ఈ ప్రజలు తెలుసుకున్నారు దేవుడు ఎలాంటి వాడని. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. పాపము చేసినవు ఈరోజు నువ్వు, అయినా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఐగుప్తులో నుండి నిన్ను పిలిచి మంచి స్థలంలో నిలబెట్టబోతున్నాడు. ఈరోజు ఇంకా నువ్వు బానిసగా ఉంటే, ఇంకా నువ్వు అదే స్థితిలో ఉన్నవా, నిన్నెవ్వరు ప్రేమించలేరు. నీ లైఫ్ను దేవునికి ఇచ్చేయి. నీకు రూపం ఇచ్చిన దేవుని దగ్గరికి రా. నిన్ను తల్లి గర్భంలో నిర్మించిన ఆ తండ్రి దగ్గరికి నీ వస్తే ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను పైకి లేపుతాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఈ లోకము బానిసగా నేను చూస్తున్నది. ఈ లోకము నిన్ను పడిపోయినప్పుడు నవ్వుతున్నారు, కానీ నా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకమునకు వచ్చినాడు. పాపులను ప్రేమించాడు, మోసము చేసేవారిని ప్రేమించాడు, ఎవరినైనా ప్రేమించాడు. శత్రువును ప్రేమించే శక్తి నా తండ్రికి ఒక్కొనికే ఉన్నది. ఆయననే యేసుక్రీస్తు. ఈరోజు నువ్వెన్నో దినములు శత్రువుగా యేసు ప్రభు అసలు దేవుడే కాదని నువ్వు పరిగెత్తున్నవేమో, నేను మందిరానికి వెళ్ళను అని నువ్వు పరిగెత్తున్నవేమో, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నావా? ప్రతిరోజు నువ్వు తాగుబోతుగా ఉన్నావు, నువ్వు తిండిబోతుగా ఉన్నావు, నీకు పెట్టే భోజనం ఆయననే. ఒక్కరోజు ఉపవాసం ఉండకుండా బ్రతుకుతున్నావంటే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. నువ్వెప్పుడు వస్తావని. కుటుంబానికి బరువైపోయి తిరుగుతున్నవేమో, సమాజానికి బరువై తిరుగుతున్నవేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వర్షకాలము, చలికాలము, ఎండాకాలము నిన్ను బ్రతికిస్తున్నాడు. ఈ 3 కాలాలు. కారణం ఏంటిది? ఇక్కడన్నా మారుతావేమని. ఆయన పాపము చేసిన వారి కొరకు వచ్చాడు, దీనస్థితిలో ఉన్న వారి కొరకు వచ్చినాడు. ఈరోజు ఈ బాధ లేకలేక నేను చనిపోతాను నిర్ణయం తీసుకుంటున్నావా, వారి కొరకు వచ్చినాడు. నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఈ ఇజ్రాయేల్ ప్రజలు బరువు మోస్తున్నారు. నువ్వు చూస్తే నిర్గమకాండం 6:6లో మాట్లాడతాడు, వారి బరువులు నన్ను దించేదను, తీసివేసేదను అని అంటాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు దేవుడు? వారి బరువులు మోస్తుంటే నేను చూస్తున్నాను, అవి భారం కలిగినవి, వాటిని నేను తీసివేస్తానని నిర్గమకాండం 6, 7, 8వ వచనంలో మనం చదివితే ఆ మాటలు మనకు దేవుడు తెలియజేస్తాడు. ఇంకా ఎంతకాలము ఈ బరువులు మీరు మోస్తారు, రండి అని పిలుచడానికి ఒక నాయకుని నిలబెట్టుకున్నాడు. ఆయననే మోషే ప్రవక్త. హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు మానుకో, నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. నీ జీవితమును ఆయనకు సమర్పించుకుంటే నీ ఇంటిని, నీ జాబ్ను, నీ బిజినెస్ను, నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన ఆశీర్వదించడానికి నీ వద్దకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే
నువ్వు పాపము చేసినవు తెలుసుకుంటున్నావు. ఈరోజు ఆయన తప్పించిన దేవుడు, ఆయన మార్గమునిచ్చే దేవుడు. తెలుసా, ఒక కుటుంబము భర్త తాగుబోతే తిరుగుతూ ఉంటే పిల్లలు ఎవరితో ఏం మాట్లాడలేక కుమిలిపోతారు. నువ్వు కుటుంబాన్ని పోషించలేక తిరుగుతూ ఉంటే నీ భార్య బాధపడుతున్నదే, ఏడుస్తున్నారు. ఈరోజు బాధను ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తున్నారు పిల్లలు. ఈరోజు స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలంటే, బుక్స్ కావాలంటే తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తే డబ్బులు లేవంటే, డాడీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు, అమ్మా ఏదో విధముగా చేసి నేను ఇస్తానని తల్లి ఓదార్చి పంపుతున్నది. ఆ స్థితి రావటానికి కారణం ఏంటిదంటే నువ్వు బానిసైనవు తాగటానికే. నువ్వు చేస్తున్న ప్రతి పనిని తాగటానికే ఖతం చేస్తున్నావు. ఒడిచిపోతున్నాయి నీ డబ్బులన్నీ. రోజు పిల్లలకి ఇస్తలేవు, వారి బట్టలు చూస్తలేవు, వారి బుక్కులు చూస్తలేవు, వారి సమస్యలు చూస్తలేవు. నీ భార్య కష్టపడుతున్నది, బానిసగా ఇండ్లల్లో పని చేస్తున్నదేమో, ఏదైనా జాబ్ చేస్తున్నదేమో, తక్కువ జీతంలో నా కుటుంబాన్ని కట్టుకోవాలని రోజు, నా పిల్లలు పోషించుకోవాలని రోజు ఏడుస్తుంది. ఆమె చిన్న పని ఏదో చేసి పిల్లలను పోషిస్తున్నది. నీవు మారవాయిగా? ఎంతకాలము ఒంటరిగా ఉంటావు? ఎంతకాలము ఒంటరి జీవితం జీవిస్తావు? ఎంతకాలము ఆ బ్రతుకుతావు? ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డా, నా యొద్దకు రా, నేను నీకు నెమ్మదినిస్తాను, సమాధానమునిస్తాను, శాంతినిస్తాను అంటున్నాడు. మానుకో, ఇక నువ్వు తప్పు చేస్తాం మానుకో. పిల్లలు ఎదుగుతున్నారు, ఏడుస్తున్నారు తల్లులో. ఎలా నేను పిల్లలను పోషించాలి? ఎలా ఈరోజు వాడు కన్నాడు, నాకు ఇచ్చాడు, నా పిల్లల పోషణ ఎలా అని ఏడుస్తున్నారు కొంతమంది. ఆరోగ్యాలు బాగలేక ఏడుస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగలేదు, బట్టలు కావాలా, స్కూల్కు వెళ్ళాలా, అన్నీ భారమైపోయింది. ఒక తల్లికి నీవు చేసిన తప్పు వలన భార్య మాటినట్లేమి లేదని తాగటానికి అలవాటైపోయావు. ఈ పిల్లలు నేను పోషించలేను, నేను చేస్తున్న పనిలో ఆశీర్వాదం లేదని తాగటానికి అలవాటు అయిపోయినావు. స్నేహితులతో అలవాటు అయిపోయినావు. తల్లిదండ్రి మాటని భార్య నిడిచిపెడుతున్నావు, పిల్లలు నిడిచిపెడుతున్నావు. ఒకవేళ నీ తండ్రి అలా చేస్తే నీ తల్లితో నువ్వు అలా ఎలా ఉండగలుగుతావు? నీకెంత కోపం వస్తుంది? నీ తల్లిదండ్రి విడిపోతే ఈరోజు నీ భార్య నిడిచిపెట్టినావు. నీ తల్లి నీ భర్తతో ఎలా ఉంటుందో, ఆయన నీ తండ్రితో ఎలా ఉంటుందో, ఆమె భర్తను చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా ఉంటుందో, నీ భార్యతో నువ్వు ఉంటే నీ పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. ఎంతకాలము ఈ ఒంటరి బ్రతుకు నీకో బిడ్డా? ఇక చాలు. నా దేవుడు నిన్ను విడిపించడానికి వస్తున్నాడు. ఇదే అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను తప్పించడానికి వస్తున్నాడు, నిన్ను తప్పిస్తున్నాడు. ఇక మారు, దేవుని యొద్దకు రా. నువ్వు మందిరానికి వెళుతున్నావు, నేను నిన్ను ఉంచుకోలేనని విడిచిపెట్టేవారు ఉన్నారు. నేను చెప్పిన మాట వింటలేవు అంటే నీ భార్య మంచి మార్గంలో పోవటము నీకు చెడు మార్గం అనిపిస్తుంది. నువ్వు తాగితే, నువ్వు తిరిగితే, నువ్వెవరితో మాట్లాడినా నీ భార్య ఒప్పుకోవాలా? నువ్వెలా మాట్లాడినా
నీ భార్య ఒప్పుకోవాలా, కానీ ఆమె నడిచే మార్గం నీకు సత్య మార్గం అని తెలుస్తలేదు. ఈరోజు పిల్లలను పోషించడానికి కష్టం అయిపోతుంది. బ్రదర్, ఈరోజు మానుకోండి. మీ జీవితాల్లో మంచి కుటుంబముగా కట్టుకోండి. యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ప్రతి పనిలో ఆశీర్వదించబడాలంటే నీకు రూపం ఇచ్చిన వాడు కావాలి. నీ పిల్లలకు రూపం ఇచ్చిన వాడు కావాలి. నీకు మంచి భార్యను ఇచ్చిన వాడు నీకు కావాలి. ఆ ప్రేమ మయుడు నీకు కావాలి. ఆ సమాధానకర్త నీకు కావాలి. ఆయన యుద్ధకు రానువో రాలేకపోతున్నారు. ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి, ఏడుస్తున్నారు. తాగి భార్యను కొట్టటము, తాగి పిల్లలను కొట్టడం. నువ్వు వస్తుంటే పిల్లలు గజగజ వణుకుతున్నారు. నీ కుటుంబంలో నిన్ను ప్రేమించాలి కానీ వణకకూడదు. బ్రదర్, మా డాడీ అని నిన్ను అతుక్కోవాలి కానీ నీవు వస్తున్నావు అంటే పరిగెత్తకూడదు. పిల్లలు, నీ భార్య పరిగెత్తకూడదు. ఏదో అండితే అది తిని నువ్వు మళ్ళీ తాగటానికి వెళ్ళిపోతున్నావు. మళ్ళా నైట్ వచ్చి కొట్టడము, తిట్టడము, ఈ వంట చేయలేదు, ఆ వంట చేయలేదని నీ అధికారాన్ని ఇంకా చెలాయిస్తుంటున్నావు. అది తప్పు. ఒక భార్య పనిచేస్తే నువ్వు బ్రతుకుతున్నవి రోజు మానుకో, మార్చుకునే జీవితాన్ని చాలు. దేవుడు అంటున్నాడు, అందుకే నీ కొరకు, నీవు చేసే పాపము కొరకు ఆయన దిగి రావాల్సి వచ్చింది. నువ్వు నిందిస్తే ఆయన దిగి రావాల్సి వచ్చింది. నీ కోపముతో ఉంటే ఆయన దిగి రావాల్సి వచ్చింది నిన్ను శాంతం చేయడానికి. రాడు మీద పడిపోయిన వారిని ఎవరు లేవట్టలేరు, కానీ నా తండ్రి లేవట్టుతున్నాడా? ఆ ప్రేమ నా తండ్రిలో ఉన్నది, యేసయ్యలో ఉన్నది. ఆయన నిజమైన దేవుడు. నమ్మండి. సమాజములో అన్నీ ఉంటే అందరూ చుట్టాలే, ఏమీ లేకుంటే తల్లిదండ్రి కూడా నిన్ను ప్రేమించారు. ఒక ముగ్గురు కొడుకులు ఉన్నారనుకో, ఏ కొడుకు బాగా బతుకుతాడో ఆ కొడుకుని ఇంకా ప్రేమతో చూస్తారు. ఎందుకంటే వాడే మా సర్వస్వం అని తల్లిదండ్రులు అంటారు. ఇంకిద్దరు పిల్లలతో పలకరించారు. వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారని పలకరించారు, వారు ఎలా ఉన్నారని పలకరించారు. ఒక కన్న తల్లిదండ్రే. ఆస్తి ఉంటే, సంపాదన ఉంటే, డబ్బు ఉంటే, నీ వెనుక పలుకువాడు ఉంటే ఆ పలుకువాడిని ప్రేమించేవారే గాని నిన్ను ప్రేమించేవారు కాదు. ఈరోజు ఒక పోస్టులో ఉన్నవంటే, ఒక అధికారంలో ఉన్నవంటే ఆ అధికారాన్ని చూసి నిన్ను ప్రేమిస్తున్నారు. అది గుర్తుపెట్టుకో. నా దేవుడు ఇవన్నీ చూడడు, నీ మనసు ఎలా ఉన్నదో చూస్తాడు. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా నీవు దేవునికి సమర్పించుకోవాలంతే చాలు. నీ సమర్పణ దేవునికి ఇస్తే చాలు. నేను నా దేవుని బిడ్డనని అంతే చాలు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సమాజము నీ దగ్గర డబ్బు ఉంటే, నువ్వు సాయం చేస్తే నువ్వు బాగున్నావు, నువ్వు మంచోడు అంటారు. నీ తల్లిదండ్రి కానీ, నీ చుట్టాలు కానీ, నీ ఊరు వారు కానీ ఎవరైనా నీవు నీ దగ్గర ఉన్న పలుకువాడి బట్టి నిన్ను ప్రేమిస్తారు. కానీ ఆ పలుకువాడి లేకుంటే నీ వెంట వచ్చేవారు ఎవరు లేరు. ఈరోజు తాగుబోతుగా పడిపోతే నిన్ను ప్రేమించేవారు లేరు. ఒకవేళ అప్పుల బాధతో కుంగిపోతే నిన్ను ప్రేమించేవారు లేరు. అందుకే సమాజం వైపు చూడకు, తండ్రి వైపు చూడు. ఆయన ఎవరి దగ్గర నిన్ను తల వంచనీయడు. హల్లెలూయా.
ఆయననే నజరేయుడు. ఆయన దగ్గరికి రండి, ఆయనను ప్రేమించండి, పూర్ణ హృదయముతో ప్రేమించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు వింటున్నావా? ఈరోజు ఎక్కడ నుండి వింటున్నావో, ఈరోజు ఏ స్థలంలో నుండి మాటలు వింటున్నావో, ఏ స్థితిలో ఉండి మాటలు వింటున్నావో, ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలుగా, ఒకవేళ లోకస్తులై లోకానికి, లోకములో ఉన్న శోకులకు, లోకములో ఉన్న ఆశలకు బానిసై తిరుగుతున్నవా? అలా చూస్తున్నవా? ఈ మాటలు వింటున్నవా? నీ జీవితంలో మార్పు తెచ్చుకొని ఒక కుటుంబముగా కట్టుకొని నీవు నిలబడు. నువ్వు మరలా బ్రతకలేవో. ఇదొక్కటే లైఫ్. చనిపోయేంత వరకు మంచి పేరు తెచ్చుకో. నీ జీవితము దేవునికి ఇవ్వు, అంతే చాలు. ఒక పువ్వుల చెట్టు ఇంటికాడ పెట్టుకున్నామంటే అది మంచి అందమైన పువ్వులు పూసి మంచి సువాసన ఇస్తే అందరూ ప్రేమిస్తారు. దాని కాలమందరి పువ్వులు పూయలేదనుకో, ఆ సువాసన ఇయ్యలేదనుకో, ఆ చెట్టు ఎందుకు పనికి రాదురా అని అంటారు. నీ లైఫ్ కూడా అంతే. ప్రతిరోజు పూస్తూ ఉండు, ప్రతిరోజు అందరికి ప్రేమగా ఉండు, అందరూ నిన్ను ప్రేమించేలాగా ఉండు. అది దేవునికి ఇష్టమైన ప్రేమ. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రండి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం. ప్రభువా, ప్రేమామయుడా, కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యా, బానిస బ్రతుకుల నుండి విడిపించే దేవుడవు నీవేకేక దేవుడవయ్యా. తప్పు చేశామో, ఒప్పుకున్నామో, విడిచిపెడుతున్నామో, ఈరోజు తీర్మానం తీసుకుంటున్నారయ్యా నీ బిడ్డలో. ఇంకెంతకాలము ఈ బానిస బ్రతుకని, ఇక చాలు అని ఒప్పుకుంటున్నారో, ఈరోజు నీ సన్నిధికి రాలేకపోతున్నారు. కానీ ఈరోజు ఒక తీర్మానం తీసుకొని మందిరముకు రాబోతున్నారు. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని. తమ్ముడో, అన్నయ్య, పెద్దలు కానీ చిన్నవారు కానీ ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారా? మీ లైఫ్లో ఒక తీర్మానం తీసుకుంటున్నారా? సంగమా, ఒక తీర్మానం తీసుకోండి. యేసయ్య ఇశ్రాయేలు ప్రజల బరువులు చూసినాడు, వారు మోసడం చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారి బ్రతుకును చూశాడు. ఈరోజు నీ బ్రతుకును చూస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏడవటం చూస్తున్నాడు. ఈరోజు నిన్ను ఎంతో మంది నిందిస్తున్నారు, ఆ మాటలు చూస్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు అనాథగా కుంగిపోతున్నావు. ఆ స్థితి నుండి దేవుడు నిన్ను బయటికి రప్పించబోతున్నాడు, నిన్ను లేపబోతున్నాడు. ఒకప్పుడు నువ్వు బాగా మంచిగా జీవించావు, ఒకప్పుడు ఉన్నత స్థితిలో జీవించావు. నీ అప్పులు నిన్ను తాగటానికి బానిస చేశాయి. నువ్వు చేసిన తప్పుల వల్ల ఈరోజు బానిసైపోయినావు, కుంగిపోతున్నావు. ఈరోజు యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నీ పాపము నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, క్షమించబోతున్నాడు. యెహోవా ఎవడని అన్నవేమో, దేవుడు ఎక్కడున్నాడని అన్నవేమో, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ సమాజం ప్రేమించలేదు, నీ తోటి వారు ప్రేమించలేరు, నీ రక్త సంబంధులు నిన్ను ప్రేమించలేరేమో, నీ ఇంటి వారు నిన్ను విడిచిపెట్టారేమో. ఈరోజు నీ కుటుంబముగా, భార్య భర్తలుగా కలిసి జీవించే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. పిల్లలతో కలిసి బ్రతికే కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకో మానుకో. నీ లైఫ్ను, నీ హృదయాన్ని దేవునికి మంచి ఆలయముగా మార్చుకో. దేవుడు నివాసం చేసే ఆలయముగా నీ హృదయాన్ని మార్చుకో. ప్రభువు నీకు తోడుండబోతున్నాడు. సంగమా,
గ్లోరీ. థ్యాంక్ యూ మాస్టర్. యేసయ్యా, ఈరోజు బిడ్డలందరినీ తాకినందుకు వందనాలయ్యా. బిడ్డలకు నీ సన్నిధి, నీ కాపుదల ఉంచు తండ్రి. ఇజ్రాయేలు ప్రజలను తప్పించినట్టు బానిస బ్రతుకు నుండి విడిపించినట్టు ఈరోజు తాగుబోతులను విడిపించండి అయ్యా. తిరుగుబోతులను విడిపించండి అయ్యా. అయ్యా, ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు నా భర్త ఇలా ఉన్నాడని పిల్లలకు పోషించలేని స్థితిలో ఉన్నారయ్యా. వారికి సహకారిగా ఉండండి తండ్రి. భర్తలను మార్చి మంచి తండ్రిగా నిలబడుటకు మీరు సహాయం చేయండి. మంచి భర్తగా నిలబడుటకు మీరు సహాయం చేయండి. మంచి భార్యగా నిలబడుటకు మీరు సహాయం చేయండి. తప్పు చేశారయ్యా, క్షమించండి, నిలబెట్టండి, ఆశీర్వదించండి. విన్న మాటలను దేవుడు మీ జీవితంలో చేయమనండి అయ్యా. మీరు చేయాలి డాడీ. ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయాలి. ఆత్మజ్ఞానముతో నింపి నడిపించు. ఈ రోజు నుండి సమాధానం కలిగి, శాంతి కలిగి, కుటుంబాలతో సంతోషముతో నీ సన్నిధిలో గడిపే అట్టి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని సంఘమును లైవ్లో ఉంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.